ఏమన్నారు సజ్జల? మళ్ళీ శవరాజకీయం అంటే? వద్దన్నా, రొటీన్ అయిపోయిందన్నా, జనాలు పట్టించుకోరన్నా అన్నారుగా, ఇప్పుడేమంటారు? మీకు రొటీన్కి ఎవర్ గ్రీన్కి డిఫరెన్స్ తెలియదు సజ్జల. శవరాజకీయం అనేది రొటీన్గా కనిపించే ఒక ఎవర్ గ్రీన్ రాజకీయం. అంటే అన్నా, ఆ జనాన్ని మనమే తోలుకెళ్ళాం కదా. నేను కాదన్నానా, కానీ సెంటర్లో శవం లేకపోతే మన డ్రామా రక్తి కట్టేదా? నిజమే అన్నా, రక్తి కట్టేది కాదు. అందుకే చెప్తున్నా, ఈ హీట్ని మనం వదులుకోకూడదు. నాకు మళ్ళీ శవం కావాలి. మళ్ళీనా? ఏమన్నా జంతువుల శవాలా అన్నా మీరు అడగ్గానే తీసుకురావడానికి? మనుషులన్నా. మంచి పాయింట్ సజ్జల. జంతువుల శవాలైతే ఏంటి, శవం శవమే కదా. దానికి కావాల్సిన మసాలా మనం యాడ్ చేద్దాం. అందరికీ పవిత్రమైన జంతువేది? ఆవు. దీనికి ఎమోషన్ యాడ్ చేయాలి. అదొక పవిత్రమైన ప్లేస్లోదైతే, టీటీడీ గోశాలలోదే ఆ ఆవైతే? అన్నా, మనం ఇప్పటికే తిరుపతి లడ్డు క్వాలిటీ విషయంలో, నెయ్యి విషయంలో, లడ్డు సైజు విషయంలో చాలా క్షమించరని పాపాలు చేసేసావన్నా. ఇంకా టీటీడీ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అన్నా. అయితే నువ్వు చచ్చి నా శవ రాజకీయానికి ఉపయోగపడతావా? చెప్పింది చెయ్యండయ్యా. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టీటీడీ గోశాలలో 100 ఆవులు చనిపోతున్నాయని న్యూస్ స్ప్రెడ్ చేయండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను. తిరుపతి జోలికి వెళ్ళినోడు బాగుపడ్డట్టు నేనైతే చూడలేదు. మొన్నటికి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్కి తిరుపతి వెంకన్న కూడా ఒక కారణం. ఈడది మర్చిపోయి మళ్ళీ వెళ్తున్నాడంటే మనం వీన్ని వదిలేసి వేరే వాడిని పట్టుకోవడం చాలా బెటర్. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను.